ప్రస్తుతం ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. తన మీద తనే సినిమా రేంజ్లో హత్యా ప్రయత్నం చేసుకున్నాడు బీజేపీ నేత భాస్కర్ గౌడ్. అసలు తన మీద తానే ఎందుకు హత్యా ప్రయత్నం చేసుకున్నాడు, దాని తర్వాత పోలీసులకు వచ్చి ఫిర్యాదు చేశాడు, నన్ను ఎవరో కత్తితో పొడిచారు అని ఫాల్స్ ఎలిగేషన్ అయితే పోలీసులకు చెప్పడం అయితే జరిగింది. ఒకసారి కనుక్కుందాం అసలు ఎందుకు తన మీద తను సుపారీ ఇచ్చి సుమారుగా 2,50,000 ఎందుకు ఖర్చు చేశారని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్, చెప్పండి ఎందుకు అతను అంటే దేనికోసం, ఫేమ్ కోసమా లేకపోతే ఎందుకు భాస్కర్ గౌడ్ అనే వ్యక్తి అసలు ఎవరు? భాస్కర్ గౌడ్ ఇతను క్రిమినల్. ఇతనికి మీద రౌడీ షీట్ ఉంది, ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి. ఇతను 24వ తారీఖు ఫిబ్రవరి 24వ తారీఖు నాడు తన మీద తనే ఒక సుపారీ గ్యాంగ్ను అరేంజ్ చేసుకొని అటెంప్ట్ మర్డర్ ప్లాన్ చేసుకున్నాడు. దీని వెనుక కారణం ఏంటంటే అతను రౌడీ షీటు తీసేయించుకోవడానికి, తర్వాత గన్మెన్లను వీళ్ళను కొంచెం గన్మెన్లను ఫేమ్ కోసం సింపతి గెయిన్ చేయడానికి గన్మెన్లను పెట్టుకొని కొంచెం పబ్లిక్లో తిరగడానికి ప్రయత్నం చేసే ఉద్దేశంతో ఇది చేసుకోవడం జరిగింది. పూర్తిగా కూడా ఇతని మీద కొన్ని 420 కేసెస్ మరియు క్రిమినల్ రికార్డు కూడా ఉంది. అదేవిధంగా వీళ్ళు అంటే మీకు కంప్లైంట్ ఇవ్వక ముందు కూడా వీళ్ళు సోషల్ మీడియాలో ప్రమోషన్ చేసుకొని అంటే పూర్తిగా మీడియాకి సమాచారం ఇచ్చి మొత్తం ఇదంతా కూడా సింపతి గెయిన్ అని చెప్పొచ్చా? అంటే ఒక పబ్లిసిటీ స్టంట్ అని కూడా చెప్పొచ్చా? ఎస్ మేడం, అది అటెంప్ట్ జరిగిన క్షణంలోనే వాళ్ళు వెంబడే మీడియా మొత్తం పబ్లిసిటీ చేసుకున్నారు. తర్వాతనే 100 డయల్ కాల్ చేయడం జరిగింది. తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మేము దాని గురించి ఎలాంటి సమాచారం మాకు లేకముందుకే మీడియా ద్వారానే మాకు సమాచారం వచ్చింది. మేము ఈ విషయంలో థరోగా ఇన్వెస్టిగేషన్ చేశాము. పూర్తిగా కూడా ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళ దగ్గర ఎటువంటి వస్తువులని మీరు సేకరించినారు, అంటే ఏవైతే సీజ్ చేశారో ఎటువంటివి సీజ్ చేస్తారు? టోటల్ ఈ ఇన్సిడెంట్లో 8 మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. 6 మందిని అరెస్ట్ చేశాము, ఇంకో 2 అబ్స్కాండింగ్లో ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి అటాక్ సమయంలో ఉపయోగించిన కారును, 2 మోటార్ సైకిళ్ళు, వాళ్ళ యొక్క సెల్ ఫోన్లు, ఈ సుపారీకి ఉపయోగించిన ఒక 2 లక్షల క్యాష్ సీజ్ చేయడం జరిగింది. అంటే ముందు వీళ్ళంతా ప్లాన్ అంతా ఎక్కడ వేశారు సార్? అంటే ఈ 6 కూడా వాళ్ళకి ఎలా పరిచయము, ఎక్కడ ఈ ప్లాన్ స్కెచ్ అంతా ఎక్కడ వేశారు? ప్లాన్ అంటే డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళ అసోసియేట్స్ ఉన్నారు. ఈ ఉదయ్ భాస్కర్ గౌడ్ అసోసియేట్స్ వాళ్ళందరూ కలిసి వాళ్ళకి తెలిసిన వాళ్ళతోటి ప్రీవియస్ వాళ్ళకు క్రిమినల్ రికార్డు ఉంది, వాళ్ళని గెయిన్ చేసుకొని చేస్తారు. అదేవిధంగా ఈ సుపారీ గ్యాంగ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎక్కడి నుంచి, అంటే బీహార్ నుంచా లేదంటే ఇక్కడనే లోకల్ వాళ్ళ, అంటే ఎలా ఐడెంటిఫై చేశారు? లేదు మేడం, వీళ్ళంతా లోకల్ వాళ్ళే. ఒకతను మిర్యాలగూడ అతను ఉన్నాడు, మిగతా వాళ్ళంతా ఎల్బీ నగర్, మన్సూరాబాద్ వాళ్ళు ఉన్నారు, అంతా లోకల్ వాళ్ళు. వీళ్ళందరికీ కూడా నిన్న వీళ్ళందరినీ రిమాండ్కి తరలించడం అయితే జరిగింది. ఎటువంటి సెక్షన్స్ పైన వీళ్ళపైన కేసు నమోదైంది? పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చిరనే కారణంతో చీటింగ్ కేసు చేశాము. ఇంకోటి అసలు విషయాన్ని దాచి పోలీసును, గవర్నమెంట్ యంత్రాంగాన్ని మిస్యూజ్ చేసి 4 రోజుల పాటు టైం వేస్ట్ చేశారు. దాని మీద వాళ్ళ మీద చట్టపరంగా. అదేవిధంగా సార్, శివ అనే వ్యక్తి కూడా దీంట్లో A2 లాగా ఉన్నారు. అంటే అతని మీద ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అంటే గతంలో కూడా ఈ లాంగ్ డ్రైవ్ కార్స్ వల్ల కూడా అతని ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే ఒక సమాచారం అయితే వచ్చింది. అతని పైన ఎటువంటి క్రిమినల్ రికార్డ్ ఏదైనా ఉందా? లేదు మేడం, అట్లాంటిది మన దృష్టికి రాలేదు. మాకున్న సోర్సెస్ ప్రకారం వెరిఫై చేశాము. మీరు అన్నారు కాబట్టి అది కూడా చెక్ చేస్తాం. మా దగ్గర అయితే ప్రజెంట్ అట్లాంటి కేసు ఏం లేదు. అంటే ఇలాంటి వాళ్ళపైన అంటే ఫర్దర్గా ఎటువంటివి జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఒక సినిమా రేంజ్లో ఒక పబ్లిసిటీ స్టంట్ లాగా అతని మీద అతనే మర్డర్ అటెంప్ట్ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళి చాలా రచ్చ చేశాడని కూడా చెప్పొచ్చు. ఇటువంటి వాళ్ళకి ఎటువంటి వార్నింగ్ ఇస్తారు, అదేవిధంగా ఎలా హెచ్చరిస్తారు? చూడండి, ఈ నిజం ఎప్పటికి కూడా దాగదు. వాళ్ళు ఏదైనా పోలీసుల కళ్ళగాపి ఏదో చేయాలనుకుంటే మన పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అన్నీ కూడా బయటపడతాయి. అది తప్పుడు సమాచారం ఇస్తే కూడా అది కూడా శిక్షలు ఖచ్చితంగా ఉంటుంది. పోలీసులను తప్పుదారి పట్టించి ఏదో తప్పకుండా తెలుస్తుంది, వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. చూస్తున్నారు కదా, ఎవరైనా పోలీసుల చేత అయితే చిక్కాల్సిందే. అది ఎటువంటి వాళ్ళైనా ఎంత మాస్టర్ ప్లాన్ వేసినా కూడా బీజేపీ నేతగా పనిచేస్తున్న భాస్కర్ గౌడ్ తన మీద తనే హత్యా ప్రయత్నం చేసుకున్నారు. పూర్తిగా ఒక పబ్లిక్ స్టంట్గా సింపతి పొందడానికి, నేను ఒక లీడరే, నాకు ఫేమ్ ఉంది అని ఒక
ఉద్దేశం వల్లనే ఇదంతా పూర్తిగా జరిగిందని కూడా తెలుస్తుంది. కానీ వెంటనే పోలీసులు దీన్ని పూర్తిగా 4 రోజుల పాటు ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసుని మాత్రం ఛేదించడం అయితే జరిగింది. పూర్తిగా దీంట్లో నిందితుడిగా భాస్కర్ గౌడ్ని మరి 6గురిని అయితే పూర్తిగా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న 2 lakhs వరకు క్యాష్ మరి వెహికల్స్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. పూర్తిగా 6 మెంబర్స్ని అయితే అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ఎటువంటి వాళ్ళైనా ఇటువంటి పోలీసులని మిస్లీడ్ చేస్తే మాత్రం తగిన శిక్షలు అయితే వాళ్ళకి ఖచ్చితంగా పడతాయి. ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ కెమెరామ్యాన్ విజయ్తో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.